హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు మీకు వినాయక చవితికి పెట్టుకోవడానికి పసుపు గణపతిని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక అరకప్పు పసుపు, ఒక కప్పు మైదా వేసుకోవాలి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ దీన్ని చపాతీ పిండిలా కలుపుకోవాలన్నమాట. సో ఇలా బాగా స్మూత్గా కలుపుకోవాలి. కలిపిన తర్వాత దీనిలో ఒక చిన్న ముద్ద తీసుకుని ఈ ముద్దలో కుంకుమ కానీ లేదంటే ఫుడ్ కలర్ కానీ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేశాను. మీ దగ్గర మంచి కలర్ వచ్చే కుంకుమ ఉంటే అదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని ఇలా పక్కన విడిగా పెట్టుకోండి. ముందుగా మనం ఒక బేస్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీని మీద ముందుగా మనం విగ్రహం పెట్టడానికి ఒక బేస్ చేయాలన్నమాట. ఇలా స్క్వేర్గా కానీ సర్కిల్గా కానీ ఒక బేస్ తయారు చేసి పెట్టుకోవాలి. దీనిపైన ముందు మనం లెగ్స్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇలా పొడవుగా రోల్ చేసుకుని ముందు ఒక లెగ్ పెట్టుకోవాలి. దీన్ని నేను ఇలా మధ్యలో బెండ్ చేసి సైడ్కి పెట్టాను అనమాట. అంటే లెగ్ ఇలా ఫోల్డ్ చేసుకున్నట్టుగా. ఇప్పుడు సేమ్ అదే సైజులో మనం రెండో లెగ్ కూడా తయారు చేసుకుని దీనిపైనుంచి ఇలా కిందకి పెట్టుకున్నట్టుగా పెట్టాలన్నమాట లెగ్. ఇప్పుడు అర్థమైంది కదా మీకు. ఒకటి ఇలా పక్కకు ఫోల్డ్ చేసి దానిపైన రెండోది ఇలా కిందకి పెట్టినట్టుగా. ఇప్పుడు దీనిపైన నేను పంచ కోసం ఇందాక రెడ్ కలర్ కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇలా పలుచగా చేసుకుని ఈ లెగ్ పైన ఇలా కవర్ చేస్తున్నాను అనమాట. ఇది మనకి వేరే కలర్తో చేసుకున్నాం కాబట్టి నీట్గా కనిపిస్తుంది. అలాగే రెండో వైపు కూడా ఇలా పలుచగా చేసుకుని మనం పైన కవర్ చేయాలన్నమాట పంచలాగా. ఇలా మనం రెండు లెగ్స్కి కూడా ఇలా కవర్ అయ్యేలా పంచి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు లెగ్స్ రెండింటికి మధ్యలో ఇలా వెనకాల సపోర్ట్ కోసం బేస్ పెట్టుకున్నాం అనమాట. బేస్ పైన గణపతికి పొట్ట అనేది పెద్దది ఉంటుంది కాబట్టి ఇలా ఒక పెద్ద రౌండ్ బాల్ చేసి ఆ బేస్ పైన నిలబెట్టాలన్నమాట. కాళ్ళు రెండింటికి పైన వచ్చేలా. దీన్ని గట్టిగా ప్రెస్ చేసుకున్న తర్వాత నేను ఒక అట్టముక్క తీసుకుని ఈ పంచకి ఇలా డిజైన్లో చేస్తాను. అంటే ముడతల్లాగా అనమాట. మనం కట్టినప్పుడు కుర్చీల్లో వస్తాయి కదా, అలా అనమాట. సో అట్టముక్కతో మనం జస్ట్ ఇలా లైన్స్లో డ్రా చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది అయిపోయింది కదా. ఈ పొట్ట భాగానికి పైన మనకి చెస్ట్ పార్ట్ కోసం ఇలా కొంచెం పొడవుగా ఒక పార్ట్ చేసుకుని దాన్ని మధ్యలో కొంచెం ఇలా ప్రెస్ చేసి ఈ పొట్టకి పైన దాన్ని అటాచ్ చేయాలన్నమాట. దీన్ని ఇలా పెట్టుకున్న తర్వాత మనం నెమ్మదిగా వాటర్ తడి చేసుకుంటూ రెండింటిని నీట్గా కలపాలి. ఇప్పుడు ఈ చెస్ట్ పార్ట్కి పైన మనం ఇలా పొడవుగా హ్యాండ్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. ఒక హ్యాండ్ అభయ హస్తం, అంటే ఇలా మోచేయి దగ్గర పైకి లేచి ఇలా హస్తం పెట్టినట్టుగా రావాలన్నమాట. ఈ రెండో పక్కన కూడా మనం ఇంకో హ్యాండ్ సేమ్ అదే సైజులో చేసుకుని దీన్ని కూడా పెట్టేసుకోవాలి. ఈ హ్యాండ్ అయితే మనం ఇలా అరచేతిలో కుడుము పట్టుకుంటారు కదా, అలా చేసుకోవాలన్నమాట. దీన్ని జస్ట్ కొంచెం మోచేతి దగ్గర బెండ్ చేసుకుని ఇప్పుడు ఈ చెస్ట్ పార్ట్కి పైన హెడ్ పెట్టుకోవాలి. ఒక రౌండ్ బాల్ చేసుకొని పైన పెట్టి దానిపైన ఇంకొకటి ఇలా పొడవుగా తొండంలా చేసుకుని దానికి అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసి తొండాన్ని ఇలా పక్కకి రోల్ చేయాలి. దీన్ని నీట్గా మనం తడి చేసుకుంటూ నీట్గా ప్రెస్ చేసేసుకోవాలి మనం అనుకున్న షేప్ వచ్చే వరకు. ఇప్పుడు నేను ఈ హెడ్ పైన తలపాగలా పెట్టడానికి అని చెప్పి ఇలా రెడ్ కలర్ దాంతో ఒక రింగ్లా చేసుకున్నాను అనమాట. చేసి దాన్ని ఇలా సెంటర్కి అటాచ్ చేయాలి. చేసిన తర్వాత ఇంకొక ఇలా ట్రయాంగిల్ పార్ట్ తీసుకుని దానిపైన ఇందాక చేసినట్టుగానే అట్టముక్క తీసుకుని ఇలా లైన్స్లో పెట్టుకుంటున్నాను. అది మనకి కుచ్చులా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆ కుచ్చు తీసుకెళ్ళి మనం ఇందాక హెడ్ చుట్టూ రోల్ చేసాం కదా రింగు, దానికి సెంటర్లో పెట్టాలన్నమాట. ఇప్పుడు ఐస్ కోసం 2 మిరియాలు పెడుతున్నాను నేను. ఇప్పుడు ఐస్ పెట్టుకున్న తర్వాత ఈ తొండం పైన కూడా ఈ అట్టముక్కతో చిన్న చిన్న లైన్స్లా పెట్టుకోవాలన్నమాట. అలాగే ఇదే అట్టముక్కతో మనం హ్యాండ్స్ లెగ్స్ కూడా ఫింగర్స్ వచ్చేలా పెట్టుకోవాలన్నమాట. లైన్స్ ప్లెయిన్గా కాకుండా ఇలా లైన్స్ పెట్టుకుంటే మనకి అవి ఫింగర్స్లా వస్తాయి. ఇప్పుడు మనం చెవులు పెట్టడం కోసం ఇలా కొంచెం ఫ్లాట్గా చేసుకుని దానికి తడి చేసుకుని ఇలా అతికించుకోవాలన్నమాట. మనకి అవి కొంచెం భుజం మీద ఆనేలా పెట్టుకుంటే కనుక అవి ఊడిపోకుండా ఉంటాయి. దానిపైన కూడా లైన్స్ పెట్టేసుకోవాలి. అలాగే రెండో వైపు కూడా ఇలా చెవిని అటాచ్ చేసేసుకుని లైన్స్ పెట్టేసుకోవాలి. అలాగే ఇప్పుడు చేతిలో ఒక చిన్న కుడుము కూడా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దంతం కోసం ఒక టూత్ పిక్ మధ్యలోకి విరిచి షార్ప్గా ఉన్న ఎడ్జ్ ఒకవైపు, అలాగే బేస్ ఉంటుంది కదా అది ఒకవైపు పెట్టాలన్నమాట. అంటే ఒక దంతం విరిగినట్టుగా ఉంటుంది కదా గణపతికి, అందుకోసం. ఇప్పుడు ఈ తలపాగ పైన ఒక కుందను అటాచ్ చేస్తున్నాను. అలాగే
పైన నామం పెట్టడానికి నేను ఇక్కడ తిలకం తీసుకున్నాను అనమాట. కలర్స్ తిలకం ఉంటుంది కదా, అందులో వైట్ తీసుకుని సన్నగా ఉన్న పుల్ల తీసుకుని దాంతో ఇలా నామాల్లో పెట్టుకున్నాను. ఇప్పుడు గణపతి యొక్క కాళ్ళకి, చేతులకి, మెడలో కూడా ఇలా బాల్ చైన్ తీసుకుని దాన్ని ఇలా పెట్టి ప్రెస్ చేస్తున్నాను. అది మనకి కొంచెం తడిగా ఉంటుంది కాబట్టి దాని లోపలికి ప్రెస్ అయిపోతుంది అనమాట అలంకరణ కోసం. మెడలో మీరు కావాలనుకుంటే యజ్ఞోపవేతం కోసం దారంతో చేసి వేసుకోవచ్చు. నేనైతే పూజ చేసేటప్పుడు పత్తితో చేసి వేస్తాం కదా అని చెప్పి ఇప్పుడు ఏమీ వేయలేదు. ఇలా మొత్తం చేతులకి కాళ్ళకి పెట్టిన తర్వాత అప్పుడు మెడలో కూడా వేసుకోవాలన్నమాట. ఈ మెడలో మీరు హెడ్ అటాచ్ చేయక ముందే వేసేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుందండి. నేను ముందు మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా అది ఎక్కడ కదలకుండా నెమ్మదిగా దూర్చాను అనమాట. ముందైతే మనకి ఏది కదలకుండా ఉంటుంది. సో ఇలా మన ఈకో ఫ్రెండ్లీ బుజ్జి గణపతి రెడీ అయిపోయారు కదా. ఈ గణపతి వాహనమైన మూషికాన్ని కూడా తయారు చేసుకుని ఈ పక్కనే పెట్టేసుకోవడం. ఇది జస్ట్ కొంచెం ప్రెస్ చేసి 2 మిరియాలు పెట్టాను కళ్ళలాగా. అలాగే పక్కన చిన్న ప్లేట్ పెట్టుకుని దానిలో మిగిలిన రెడ్ కలర్తో కుడుముల్లా కూడా చేసి పెట్టుకున్నాను అనమాట. మీరు కూడా ఈసారి వినాయక చవితికి తప్పకుండా ట్రై చేసి చూడండి. పిల్లలకి ఇలాంటివి నేర్పిస్తే చాలా ఇష్టంగా చేస్తారండి. వాళ్ళలో కూడా క్రియేటివిటీ పెరుగుతుంది. ఇవన్నీ ఇంట్లో దొరికేవే కాబట్టి ఈసారి వినాయక చవితికి మీరు కూడా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం కీప్ వాచింగ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.